వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్క స్టూడెంట్కి బెస్ట్ ఆపర్చునిటీ. మీ ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్ చేసుకొని డైరెక్ట్గా విఐటి యూనివర్సిటీలో జాయిన్ అవ్వచ్చు. విఐటిలో ఉన్న 4 క్యాంపస్ వెల్లూరు, చెన్నై, ఏపీ, అమరావతి క్యాంపస్ అండ్ భూపాల్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. డైరెక్ట్గా ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా మీ యొక్క ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకొని అప్లై చేయడానికి లాస్ట్ డేట్ మే 15th మాత్రమే. మళ్ళీ ఈ డేట్ ఎక్స్టెండ్ చేయడం జరగదు. అలాగే ఇటువంటి అవకాశం మళ్ళీ కూడా రాదు. మీరు ఏ స్టేట్ స్టూడెంట్ అయినా సరే, తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు ఇలా ఏ స్టేట్ స్టూడెంట్ అయినా సరే మీ ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకొని 5 years ఇంటిగ్రేటెడ్ ఎంటెక్లో మీరు జాయిన్ అవ్వచ్చు. వెరీ ఇంపార్టెంట్, అప్లికేషన్ ఫిల్ చేసే టైంలోనే మీరు ఇచ్చే డీటెయిల్స్ బేస్ చేసుకొని మీకు మెరిట్ లిస్ట్లో మీ ర్యాంక్ వస్తుంది. ఆ ర్యాంక్ బేస్ చేసుకొని మీకు సీట్ కూడా వస్తుంది. అదేంటి అనేది క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. మీకు విఐటి ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే ఆల్రెడీ వీడియో చేశాను, వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ మీకు విఐటి యూనివర్సిటీలో వెల్లూరు, చెన్నై, అమరావతి, భోపాల్ ఏ క్యాంపస్లో అయినా మీకు ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకొని మీకు సీట్ కన్ఫర్మ్గా కావాలి. ఈ ప్రాసెస్ అంతా మీకు కరెక్ట్గా తెలియదు కాబట్టి ప్రాసెస్ అంతా కంప్లీట్గా నేనే మీకు టోటల్ అప్లికేషన్ నుంచి మీరు సీట్ కన్ఫర్మ్ అయ్యేంత వరకు, అడ్మిషన్ ఇచ్చేంత వరకు కంప్లీట్ ప్రాసెస్ చేయడం జరుగుతుంది. మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతే మెంటర్షిప్ ఫీ అమౌంట్ 5,000 రూపీస్, అప్లికేషన్ ఫీ ప్రాసెసింగ్ కోసం 650 రూపీస్, ఓవరాల్గా 5,650 రూపీస్ మీరు పే చేస్తే ఆటోమేటిక్గా మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో కామెంట్లో పిన్ చేస్తాను. మీరు పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ యూపీఐ ఐడి కూడా మీకు ఇస్తాను. పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపిస్తే అప్లికేషన్ ఫిల్ చేయడానికి కావాల్సిన డీటెయిల్స్ ఏంటి, డాక్యుమెంట్స్ ఏంటి మీకు అన్నీ నేను క్లారిటీగా చెప్తాను. అవన్నీ ప్రొవైడ్ చేస్తే మీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడంతో పాటు మీకు కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి కాలేజీలో మీకు సీట్ వచ్చేంత వరకు, మీ అడ్మిషన్ కంప్లీట్ అయ్యేంత వరకు ప్రతి ఒక్క ప్రాసెస్ నేను చేస్తాను మీకు. ఎందుకు అంటే ఈ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చాలామంది స్టూడెంట్స్, పేరెంట్స్ తెలియక ఏవో మిస్టేక్ చేయడం వల్ల మంచి ఆపర్చునిటీ అయితే మిస్ అవుతున్నారు. కాబట్టి క్లారిటీగా ప్రతిదీ 1 by 1 అన్ని స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి, సీట్ వచ్చేలాగా ప్రాసెస్ ఎలా చేయాలనేది కంప్లీట్గా నేను చేస్తాను. దానికోసమే మెంటర్షిప్ ఫీ అమౌంట్ కూడా మీకు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీకు చెప్పినట్టుగా లాస్ట్ డేట్ అయితే మే 15th, మిస్ చేసుకోకండి. మళ్ళీ డేట్ ఎక్స్టెండ్ చేయడం ఉండదు. మీకు మళ్ళీ ఇటువంటి ఆపర్చునిటీ కూడా రాదు. విఐటి లాంటి యూనివర్సిటీలో ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకుని అడ్మిషన్ అనేది అంత ఈజీగా కూడా రాదు. సో మీరు అప్లికేషన్ ఫిల్ చేసే టైంలో మీకు ఆప్షన్ ఉంటుంది చూడండి, చాయిస్ ఆఫ్ క్యాంపస్, అలాగే మీరు కోర్స్ ప్రిఫరెన్స్ కూడా ఉంటుంది. ఇందులో మీ మార్క్స్ బేస్ చేసుకొని మీరు చూజ్ చేసుకునే క్యాంపస్ బేస్ చేసుకునే ర్యాంక్స్ అలాట్ చేస్తారు, మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. మీరు ఇక్కడ ఏ మిస్టేక్ చేసినా మీ మెరిట్ లిస్ట్ మారిపోతుంది, మీ ర్యాంక్ మారిపోతుంది. మీరు మళ్ళీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఇవ్వాల్సిన చాయిసెస్ సంబంధించి మీకు క్లారిటీ మిస్ అవుతుంది. ఆ క్లారిటీ కన్ఫామ్గా మీకు ఉంటేనే సీట్ కన్ఫామ్గా వస్తుంది. అవన్నీ కంప్లీట్గా మనకు ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్లో స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు, మనం చేసాం కాబట్టి తెలుసు. సో అందుకోసమే ఆ ప్రాసెస్ అంతా ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా, మిస్టేక్ లేకుండా మీకు కన్ఫామ్గా సీట్ రావాలి అంటే కనుక మెంటర్షిప్లో జాయిన్ అవుతే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్గా టు డెడ్ మీకు ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో వెంటనే లేట్ చేయకుండా అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయండి. మేమే ఓన్గా చేసుకుంటామంటే, లేదు మాకు సీట్ కన్ఫామ్గా రావాలి, మాకు ఎటువంటి మిస్టేక్స్ జరగకూడదు అనుకుంటే వెంటనే మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. మీకు కామెంట్లో అలాగే డిస్క్రిప్షన్లో నేను పిన్ చేస్తాను. యూపీఐ ఐడికి పేమెంట్ చేసిన తర్వాత వాట్సాప్ నెంబర్ ఇస్తాను, వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపించండి. ఓన్లీ వాట్సాప్కి పేమెంట్ స్క్రీన్ షాట్ పంపించిన వాళ్ళకి మాత్రమే కాల్స్, మెసేజ్కి రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. పేమెంట్ చేయకుండా ఎటువంటి కాల్స్కి, ఎటువంటి మెసేజెస్కి రెస్పాన్స్ అయితే ఇవ్వడం జరగదు. అన్వాంటెడ్ కాల్స్, మెసేజెస్ అనవసరంగా చేస్తున్నారు కాబట్టి ఈ డిసిషన్ అయితే తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.